వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. దేశంలో కులగణన చేయడానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ కి అత్యధిక నిధులు కేటాయించి మునుగోడు నియోజకవర్గానికి న్యాయం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వడ్డే ఓబన్న ఆశయాలు సాధించాలన్న ప్రభుత్వపు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. పట్టుదలకు మారు పేరు భగీరథుడిని అని పేర్కొన్న నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో వెంకట్రావు. కులగణనపై ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకము అన్న రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్. వేసవి కాలంలో దొంగతనాల నివారణ గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ కోమండ్ల రజనీకర్. ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం. గొల్లగూడెం నసర్లబాయ్ తండా ఆంజనేయ స్వామికి భక్తుల నీరాజనం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అహర్నిశలు కృషి చేసి నిరుపేదలకి న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం హుజూర్ నగర్లో జరిగింది. రైల్వే లైన్లు, జాతీయ రహదారులు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందని ఉత్తమ్ తెలియజేశారు. పేదలకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం హుజూర్ నగర్లో జరిగింది. రైల్వే లైన్లు, జాతీయ రహదారులు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా గుట్ట వద్ద ఉన్న 2060 సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం నిజమైన లబ్ధిదారులకు అందించేలా హుజూర్ నగర్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు అందించారు. మండల వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్లకై 5 లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. నీతి నిజాయితీగా పనిచేస్తున్న తనను ఇంటి బిడ్డలా చూసి ప్రతి విషయంలో ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సుమారుగా 241 మందికి చెక్కులు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. నేరేడుచర్ల నుంచి షేక్ నస్రీన్, షేక్ నస్రీన్ నేరేడుచర్ల. పాలకీడ్ షేక్ నస్రీన్ దయచేసి ముందుకు రండి అమ్మా. రమావత్ పూర్ణ, కర్కే ప్రమీల, పాలకీడ్ పూర్ణ చదివిన సార్. రమావత్ చంద్రకళ జాన్పాడ్ చెరువు. హుజూర్ నగర్ సంబంధించి మామిడి వీరమ్మ. మరి ప్రత్యేకంగా మహిళల విషయంలో నా అక్కలు, చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీతో మళ్ళీ కలిసే అవకాశం నాకు రాకపోవచ్చు. మేము నిరంతరం మీ జీవితాలు బాగుపడాలని, మీ జీవితాల్లో గతం కంటే మెరుగైన జీవితం మీరు అనుభవించాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా దయచేసి మీరు గమనించారు. మీ ఊర్లోకి రోడ్లు కానీ, మీ ఊర్లోకి నీళ్లు కానీ, మీ ఊరిలో కరెంటు కానీ, మరి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మరి అంటే అందరికీ అన్ని విషయాలు ఒకేసారి కాకపోవచ్చు, కానీ మెజారిటీ ప్రజలు గతం కంటే మెరుగైన జీవితం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్న విషయం
మీరు గమనించాలని చెప్పి నేను మనం చేస్తాను. మీ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లి మీరు మీ ఉత్తమన్నగా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ రుణాలలో ఏదైతే ఆ రుణం మీద సబ్సిడీ వస్తుందో ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ చెక్కులు ఇప్పించినాం. ఆ రోజు వరకు ఆ వడ్డీ లేని రుణాల కింద ఎంత అమౌంట్ ఇవ్వాలో ఇప్పించడం జరిగింది. మరి మీరందరూ ఆశీర్వదించాలి. మీ తమ్ముడిగా మీ అన్నగా 24 గంటలు నిజాయితీగా నిరంతరంగా పారదర్శకంగా కష్టపడి పనిచేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొస్తున్నాం అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో రైల్వే లైన్ల విషయంలో జాతీయ రహదారుల విషయంలో మరి ఎంతో కృషి చేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం. గుట్టకాడ 2000 ఇళ్ళు కట్టించినాం. ఆడియో గారు ఇల్లు లేని నిరుపేదలకు హుజూర్ నగర్ టౌను మండలం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టండి. ఇది పూర్తిగా మెరిట్ బేస్డ్ ఉండాలి. దీంట్లో మరి ఒత్తిళ్లకి తలగ్గకుండా నిరుపేదలకి హుజూర్ నగర్ టౌను మండలంలో మీరు లబ్ధిదారులు గుర్తించడం మొదలుపెట్టండి. అదేవిధంగా మరి తదిమ మండలాల్లో టౌను మండలంకేమో గుట్టకాడ ఇల్లు ఇస్తాం. తదిమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల కింద ఒక్కొక్క లబ్ధిదారికి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్ష నిర్వహణ జరిగింది. నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జీ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పీ పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్ష నిర్వహణ జరిగింది. నల్గొండ పట్టణ కేంద్రంలో ఎన్జీ కళాశాల పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తును జిల్లా ఎస్పీ పరిశీలించి మాట్లాడుతూ జిల్లాలో నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమల్లో ఉన్నందున ఎవరు గుంపులుగా ఉండకుండా చూడాలని పోలీసులు అధికారులకి సిబ్బందికి సూచించారు. అందరూ బాధ్యతగా పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కులగణన సర్వే జరగడం వలన కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగబోతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కులగణన సర్వే జరగడం వలన కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగబోతుందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని శాసనసభలో చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీని అని, అలాగే దాన్ని గవర్నర్తో అమలు పరిచేలా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని అని, ఇది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని వ్యాఖ్యానించారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
చైర్మన్గా మీ ఉత్తమన్ అని చెప్పి నేను మనం చేస్తూ ఇక్కడ సంతోషిస్తున్నాను. చాలా పకడ్బందీగా మరి బీసీ కులగణన చేయడం వల్లే ఈ ఒత్తిడి వల్ల, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకే ఈరోజు కేంద్రం కూడా వచ్చే సంవత్సరం నేషనల్ సెన్సెస్ జాతీయ కులగణనలో కూడా మరి క్యాస్ట్ సెన్సెస్ జోడించి చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడింది. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదు. మిత్రులారా, ఈ బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేయడంలో భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. మనం చేసిన క్యాస్ట్ సెన్సెసే దేశంలో అంతటా ఫాలో అవుతున్నారు. బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేయడమే కాదు, బీసీలకి 42% రిజర్వేషన్ ఉండాలని శాసనసభలో చట్టం చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. శాసనసభలో చట్టం చేయడమే కాదు, గవర్నర్ నుంచి ఆమోదం పొంది కేంద్రంలో రాష్ట్రపతికి పంపించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఏనాడైనా వేరే కుటుంబ పార్టీలలో, కుల పార్టీల కాదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నుంచి మా వరకు సామాజిక న్యాయం కోసం, బీసీలకి న్యాయం కోసం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలకి పెద్దపీట వేయడానికి, వారికి జనాభాకి అనుగుణంగా వారికి అన్ని విధాలుగా మరి న్యాయం చేకూరే విధంగా మేమందరం. కోదాడ పట్టణంలో ఈరోజు శంకుస్థాపన చేయబడినటువంటి, ప్రారంభోత్సవం చేయబడినటువంటి ఒడ్డెబోబన్న విగ్రహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. దీనికి మా కులానికి సంబంధించిన పెద్ద వ్యక్తి ఒంటిపులి గోపయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కమిటీ సభ్యులందరం కలిసి మంత్రి గారికి కొన్ని సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. కోదాడ పట్టణంలో శ్మశాన వాటిక అసంపూర్ణంగా ఉంది, దాన్ని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. దానికి ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మా కులానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కులంలో ఉన్నటువంటి కొద్దిగా బలంగా ఉన్న ప్రాంతాలలో మాకు కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తామని, అనేక సామాజిక అంశాలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము మా కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జరిగింది. దీని వెనక ఈ కోదాడ పట్టణ ప్రజల గడ్డ కులస్తుల వాళ్ళందరి సహకారంతో మరి మనం గౌరవనీయులు ప్రీతం నాయకులు మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. ఆయన సహృదయంతో మన సమస్యలన్నీ ఫస్ట్ నుంచి మన కులానికి, మా వడ్డీల కులానికి అందుబాటులో ఉంటూ అండదండలుగా ఉన్నటువంటి ఆయన పిలవగానే రావడం జరిగింది. కమిటీ పిలవగానే వారికి ప్రత్యేకంగా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండో విషయం, గతంలో కూడా ఈ మా కుల సంఘాలన్నీ కలిసి ఏకతాటిపై కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఎస్టీ కావాలని, ఎస్టీలో జాయిన్ చేయించాలని, అది కూడా ఆయన ముందు వెల్లడించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి సహకారం తీసుకొని ముందు తప్పనిసరిగా కులం ఆశయ సాధనాలకు పాటుపడతామని తెలియజేస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గమని, ఇరిగేషన్కి అత్యధిక నిధులు కేటాయించి నియోజకవర్గానికి న్యాయం చేయాలని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. మిర్యాలగూడ పట్టణం ఎస్పీ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నియోజకవర్గాల వారీగా సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఎస్పీ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నియోజకవర్గాల వారీగా సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులలో భాగంగా డిండి ఎత్తిపోతల పథకంలో మునుగోడు దేవరకొండ నియోజకవర్గంలోని 3.5 లక్షల ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులకు గత ప్రభుత్వాలు ఎక్కడి నుండి నీటి తీసుకురావాలనేది నిర్ణయించలేదన్నారు.
కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదుల రిజర్వాయర్ నుండి డైరెక్ట్గా నీటిని తీసుకునే విధంగా నిధులు మంజూరు చేసి టెండర్లను పిలిచి పనులు మొదలుపెట్టినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్, చౌటుపల్ మండలాలకు నీటి లభ్యత వనరులు లేవు. నారాయణపూర్, చౌటుపల్ మండలాలకు శివన్నగూడెం రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వాలని, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా మునుగోడు మండలంలోని కిష్టాపురం వరకు లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విస్తరించి మునుగోడు మండలంలోని అన్ని చెరువులను నింపే విధంగా నీటిని అందించాలని కోరారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 501 ట్యాంకులు ఉన్నాయని, ఆ గొలుసుకట్టు చెరువులకు ఫీడర్ ఛానల్స్ సరిగా లేవు. చెరువుల్లో పూడిక నిండిపోయింది. 111 రోడ్లు కేటాయించి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చెరువులను పునరుద్ధరించాలి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎక్కువ నిధులు కేటాయించి మునుగోడు నియోజకవర్గానికి న్యాయం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్సీ వెల్కమ్ సార్. శ్రీ అద్దంకి దయాకర్ గారు, హానరబుల్ ఎమ్మెల్సీ. వచ్చినటువంటి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ప్యాకేజ్ సబ్జెక్ట్ ప్యాకేజ్ మాకు వైటల్ ట్యాంక్స్ అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉన్నాయి, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా నారాయణపూర్ మోటార్ కంట్రోల్, డోర్నాల్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ 8లకు సంబంధించినటువంటి ఇష్యూస్. వీటిలో కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్, ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నాయి. ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చి నారాయణపూర్, నందనం దగ్గర ఉన్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చి వడ్డిమర్తి, చిన్నదేవుని కూడా. సో ఈ ఇష్యూస్ కాకుండా ఇది వృధా చేయకుండా గత 10 సంవత్సరాల్లో అన్యాయం జరిగిన ఏ విధంగా చేసిన విషయం ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కాబట్టి అందులోకి పోకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇరిగేషన్ అవకతవకల మీద దర్యాప్తు చేయిస్తూనే రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతోటి ఇమీడియట్గా ఆయకట్టు చేయగలుగుతామో డబ్బులు వృధా చేయకుండా ఆ ప్రాజెక్టుల మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిపోయింది. అందులో భాగంగానే ముఖ్యంగా సొంత నల్గొండ జిల్లాకు, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఈ ప్రాంత ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురి కాబట్టి వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశాలు నిర్వహించి మరి అధికారులని మమ్మల్ని అందరినీ కూడా దీన్ని ఒక లైన్ మీద తీసుకొస్తే సమస్యల పరిష్కారానికి సులభమైందని చెప్పి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారికి నేను ఒక విషయం చెప్తున్నా, మీకు ఆల్రెడీ సొరంగ మార్గం విషయంలో కానీ ఢిల్లీలో కానీ మీరు అనేకమైన నిర్ణయాలు తీసుకొని గత 10 ఏళ్లలో ఢిల్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా రిజర్వాయర్ల మీద 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు 3.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు కావాలి ప్రాజెక్టులో భాగంగా నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలో కూడా డిసైడ్ చేయకుండా రిజర్వాయర్లు కట్టడం జరిగింది. చాలా అన్యాయం, దుర్మార్గం కూడా. ఎందుకంటే మునుగోడులో రిజర్వాయర్ల కోసం రైతులు భూములు ఇచ్చిండ్రు. ఎన్నో గ్రామాల ప్రజలు, భూ నివాసితులు అందరూ ఊళ్ళో పెట్టిపోయింది. రిజర్వాయర్లు కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఇప్పటి వరకు హెడ్ వర్క్ స్టార్ట్ కాలేదు. సోదరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అసెంబ్లీలో మాట్లాడగల ఈ గవర్నమెంట్ రాగానే
తప్పకుండా నేను ఏడుల దగ్గర నుంచి ఈ వాటర్ని గ్రావిటీ ద్వారా టన్నల ద్వారా 16 టన్నులతోటి ఈ 2 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేస్తానని చెప్పేసి టెండర్లు పిలిపించి ఇమీడియట్గా క్యాబినెట్లో గంటల పాటు చర్చించి నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిపించినందుకు ఈ 2 నియోజకవర్గాలు ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తుంది. మామూలు విషయం కాదు. మహబూబ్నగర్ జిల్లా నాయకులు ఆనాడు రాజకీయ పరంగా ఆ రోజు ఒత్తిడి తీసుకొస్తే గత ప్రభుత్వంలో ఉన్న గత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోలేకపోయింది, 2 రోజులు స్టార్ట్ చేయలేకపోయింది. కానీ ధైర్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన దేవరకొండ నియోజకవర్గంలో అందులో ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ మునుగోడు దేవరకొండకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ ప్రాజెక్టు టెండర్లు కూడా పిలిచి ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా నేను 1-2 విషయాలే, ఎందుకంటే నల్లగొండ జిల్లా ఈ మిర్యాలు కూడా నాగాంసార్ అంతా కెనాల్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున సభాధ్యక్షులు వల్లపు ఉప్పలయ్య ఆధ్వర్యంలో స్థానిక దుర్గామాత ఆలయం నుండి వడ్డే ఓబన్న విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, ఓబన్న ఆశలు సాధించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున సభా అధ్యక్షులు వల్లపు ఉప్పలయ్య ఆధ్వర్యంలో స్థానిక దుర్గామాత ఆలయం నుండి వడ్డే ఓబన్న విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లయ్య అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డే ఓబన్న విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని, ఓబన్న ఆశలు సాధించాలన్నారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఓబన్న జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, విగ్రహదాత ఇరగదిండ్ల వెంకటేష్, రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, ఎత్తారి అంతయ్య, ఇరగదిండ్ల వెంకటేష్, లక్ష్మణ్, దండగుల వెంకటయ్య, బొంత సుధాకర్, సంపంగి ఐలయ్య, వల్లపు వెంకటేష్, అంజయ్య, శ్రీను, యాదగిరి, అశోక్, శ్రవణ్, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుధాకర్ని మాట్లాడాలని కోరుతున్నా. స్థానిక ప్రజలకు, స్థానిక నాయకులందరికీ, ఇంత పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించినటువంటి మా ఒడ్డేరు సంఘం మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఓబన్న ఇప్పటికీ 230 సంవత్సరాలు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి ఎట్లయితే అండ ఉండి ఓబన్న కొట్లాడిండో, ఈ ఆలయ నియోజకమైనటువంటి నా మిత్రులంతా కూడా నాకు అండ ఉండి ప్రతి గ్రామాల 199% నా ఒడ్డెర కులస్తులంతా నా గెలుపులో కీలకంగా ఉండి నాకు 50,000 మెజార్టీ ఇచ్చిందంటే నా ఒడ్డెర కులమే అని చెప్పి నాకు సహకరించిందని చెప్పి సభా ముందు తెలియజేస్తూ, అన్ని విషయాల్లో మీ జాతికి, మీ కులానికి తప్పకుండా దామాషా ప్రకారం రేపొచ్చే స్థానిక సంస్థల్లో ఆలయ నియోజకంలో నా ఒడ్డెర కులస్తులందరూ కూడా పెద్దపీట వేస్తానని చెప్పి మీ సభ ముందు మాటిస్తున్నా. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులాలకన్నీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి
ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సంఘాలకు ఆ కులస్తులకు కూడా విద్యాపరంగా ఉపాధి పరంగా కార్పొరేషన్ కు సంస్థలకు నిధులిచ్చి కూడా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఒంటరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేటాయిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా. అదే విధంగా మిత్రులు చాలా మంది చెప్పారు, మా సుధాకర్ చెప్పిండు, మా ఉప్పలన్న చెప్పిండు, గురుకులాల్లో కానీ హాస్టళ్లలో కూడా మా తమాష ప్రకారం మాకు సీట్లు కల్పించాలన్నారు. తప్పకుండా ఆలయ నియోజకంలో చదువుకున్న బిడ్డలకు మీ గురుకులాలు కానీ కాలేజీలలో కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ కులానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఈ సభా ముందు తెలియజేస్తున్నా. అదే విధంగా ప్రభుత్వ ఫలాలలో మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే చదువుకొని నిరుద్యోగులు ఉంటే యువ వికాసం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీ కాళ్ళ మీద మీరు బతకాలని చెప్పి 6,000 కోట్లతోటి బడ్జెట్ లో పెట్టి 300 కోట్లతోటి మొత్తం 6,000 3,000 కోట్లతోటి 9,000 కోట్లతోటి రాజు యువ వికాసం ద్వారా ఇలా నిరుద్యోగులకు చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి అందులో కూడా మా ఒడ్డెర కులస్తులకు మీ దామాష ప్రకారం ఇలా రాజు యువ వికాసంలో ఎక్కువ అవకాశం ఇస్తానని చెప్పి సభా ముందు మీకు తెలియజేస్తున్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పట్టుదలకు మారుపేరు భగీరథుడని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్కుమార్ తెలిపారు. నేడు నల్గొండ కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహర్షి భగీరథ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టుదలకు మారుపేరు భగీరథుడిని నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్కుమార్ అన్నారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మహర్షి భగీరథ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం రాజ్కుమార్ మాట్లాడుతూ భగీరథ మహర్షి దివి నుండి భూమికి గంగను తీసుకువచ్చేందుకు కఠోర తపస్సు చేశాడని, పట్టు వదలని విక్రమార్కుడిలా గంగను తీసుకువచ్చి మానవాళికి నీటిని అందించాడని తెలిపారు. అందుకే సగర క్షత్రియ వంశీయులను పట్టుదలకు మారుపేరుగా చెప్తారని అన్నారు. శ్రీరాముని ఇక్ష్వాక వంశంలో భాగమైన సగర క్షత్రియులు దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, ప్రభుత్వం తరపున వారికి కావలసిన అవకాశాలు ఏమైనా ఉంటే సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిషన్ భగీరథ తాగునీటి పథకానికి భగీరథుని పేరు పెట్టుకున్న విషయం ఆయన గుర్తు చేశారు. సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు సగర మాట్లాడుతూ భగీరథ మహర్షి మానవాళికి నీటిని అందించడమే కాకుండా పట్టుదలకు మారుపేరుగా నిలిచిపోయారని అన్నారు. నల్గొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సగర మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ను, డిపిఆర్ఓను, నల్గొండ జిల్లా సగర సంఘం ప్రతినిధులు శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి గామప్ప ఎస్తేరా, నల్గొండ జిల్లా సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సగర, మాజీ జిల్లా అధ్యక్షుడు గంటకృష్ణ సగర,
జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు నేర్లకంటి వసంత సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి బలుగూరి కర్ణాకర్ సగర, సీనియర్ నాయకులు నేర్లకంటి పెద్ద జంగయ్య సగర, జిల్లా కోశాధికారి కొల్గూరి ప్రవీణ్ సగర, సీనియర్ నాయకులు నేర్లకంటి సుధాకర్ సగర, పెండెం వెంకటేష్ సగర, కొల్లూరి యాదయ్య సగర, కొట్టాల గ్రామ సగర సంఘం అధ్యక్షుడు గంట యాదయ్య సగర, మర్రి శశిధర్ సగర, మర్రి శ్రవణ్ సగర, కొల్లూరి సురేందర్ సగర, కొల్లూరి యాదయ్య సగర, ధనలక్ష్మి సగర, దుంపల భిక్షమయ్య సగర తదితరులు పాల్గొన్నారు. సాధన చేసి పట్టుదలకు దీని ద్వారా మనం ఎవరితో కూడా తెలుసుకుంటాం. కాబట్టి మన సంఘం అందరూ కూడా మరి అభినందిస్తున్నాము. మరి వీటి కూడా అన్ని అప్పాజీ ఇంకా సంఘాలు కానీ ఇంకేదైనా కూడా అందరూ కూడా అప్పాజీ ఏదైనా చేసేసి సమయాన్ని బలపడడం మన ఎంప్లాయీ యూత్ సహకరించడం సదా ఏదైనా ఇష్టంగా అందరం మంచి బాగుండాలి, ఇంకా మనం ఉండాలనేది కోరుకుంటాము. కాబట్టి ఎప్పుడు వచ్చినా వెల్కమ్. ఏదైనా విషయాలు రావచ్చు, ఆఫీస్లో సార్ ఏమంటున్నారు, ఏదైనా సమస్యలున్నా ఏదన్నా చాలా మంచి చూసుకోవాలి. అంటే సార్లు ఎదుర్కోకూడదు కానీ ఆయన చాలా మంచి నేను చూస్తున్నట్టు మనకి రాజీవ్ యువ వికాసం ఇవన్నీ కూడా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను కూడా మర్చిపోయా, మా వాళ్ళకి చెప్పాలి ఏదో చేయాలని ఉంటుంది కానీ దీంట్లో ఈ హడావిడి లైఫ్ ముఖ్యంగా ఏంటంటే నల్గొండ చాలా బిజీయెస్ట్ జిల్లా. ఒకరోజు కూడా ఇట్లా టైం కూడా ఉండదు, తినడానికి కూడా టైం దొరుకుతుంటారు. బిజీ ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఏమైనా చెప్తారా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన కులదైవం శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క సగరులకి, సార్ జాయింట్ కలెక్టర్ గారికి, మన మన డిపిఆర్ వెంకటేశ్వర సాగర్ గారికి మరియు ఇక్కడ వచ్చిన అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సార్ నిజంగా మేము భగీరథ వంశంలో పుట్టడం మా అందరి అదృష్టమని మేము భావిస్తున్నాం సార్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి నూతనంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి వెంకటరావు తనదైన శైలిలో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి నూతనంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి వెంకట్రావు తనదైన శైలిలో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈవోగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా ఆలయ అధికారులతో సుదీక్ష చర్యలు జరిపి శనివారం దేవస్థానానికి సంబంధించిన వివిధ రకాల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. బాధ్యతలు చేపట్టిన రెండవ రోజున తనదైన శైలిలో మార్కును మొదలుపెట్టారు. శనివారం యాదగిరిగుట్టకు సంబంధించిన టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు కేటాయించబడిన స్థలాన్ని, కొండ కింద గల నూతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని, గిరి ప్రదక్షిణకు వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవో వెంట డిఈఓ దోర్బల్ భాస్కర్ శర్మ, ఈఈ దయాకర్ రెడ్డి, రామారావు, శ్రీనివాస్ రెడ్డి, సిసి నగేష్ తదితరులు ఉన్నారు. ఈ నెల 5న నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో పలు అంశాలు, సదుపాయాలపైన అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. తర్వాత మళ్ళీ వైజాగ్
ఇందాక చూసుకుంటే ఒక హాల్ ఇది హాల్ కదా 2 హాల్ ఆ పక్కన అది పక్కన బయట ఏంటి మాట వాట్సాప్ మన దాంట్లోదే మనం ల్యాండ్ వాళ్ళు ఇస్తారు బిల్డింగ్స్ అన్ని కలిసి ఉంటుంది ఆల్రెడీ కాల్ అయితే సార్ అందరూ కాల్ అవ్వాలి ఎప్పుడు 5వ తారీఖునే వేటపక్షంలో అది కూడా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైందని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ యాదగిరి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైందని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం వల్ల బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది, సామాజిక న్యాయం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బూటకపు మాటలు మానుకోవాలని వారు హెచ్చరించారు. అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం జరుగుతుంది, సబ్కే సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా ఈ దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతున్నారు అని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాయకులతో పాలాభిషేకం చేశారు. రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వాస్తవ స్థితిని అర్థం చేసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించడమే ప్రధాన ఉద్దేశం. కులగణన ఆధారంగా విద్య, ఉపాధి, ఆర్థిక రంగాలలో ఓబీసీలకు మరిన్ని అవకాశాలు లభించేందుకు ఇది ఉపసంహరిస్తుందని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే బీజేపీ ధ్యేయం. ఈ గణన దేశాన్ని విభజించేందుకు కాదు, సమగ్ర అభివృద్ధికి, పాలనా పారదర్శకతను సాధించేందుకు తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి మరియు యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి భానుచందర్ గౌడ్, యాదగిరిగుట్ట పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు బోడ బుచ్చిబాబు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పలుగుల సురేష్, ఆకుల దేవేందర్, పట్టణ ఓబీసీ అధ్యక్షుడు మాదోజు నరేష్, బూత్ అధ్యక్షులు శివరాత్రి శ్రీశైలం, నల్ల వాసుదేవ్ రెడ్డి, కాలూరి విజయ్, శివరాత్రి వంశీ, బీజేపీ సీనియర్ నాయకులు భువనగిరి శ్యామ్ సుందర్, బెల్దే అశోక్, దోమెట ప్రభాకర్, లెంకలపల్లి శ్రీనివాస్, ఎరికల చైతన్య గౌడ్, ఆలేటి కారణ, ఆవుల సత్యనారాయణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. కేబినెట్ నిర్ణయంలో బీసీ కులగణన చేసినందుకు ఈరోజు యాదగిరిగుట్ట పట్టణం మోడీ గారికి పాలాభిషేకం చేశాం. ఇటు కార్యక్రమంలో పట్టణ కార్యకర్తలు అందరూ వచ్చారు. ఇటు కార్యకర్తలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రచ్చసింగ్ గారిని మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు 100 సంవత్సరాలు నుంచి పెండింగ్లో ఉన్నది దేశంలో కులగణన. ఇది గతంలో ఈ రాష్ట్రంలో చేసిన, దేశంలో చేసిన సహేతుకంగా లేదు, పూర్తిగా అది లోపభూయిష్టంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఒక విధి విధానంతో ఎటువంటి సమస్యలు రాకుండా దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న
బీసీ కులాలను గణించే విధంగా కులగణన చేయడం జరుగుతుందని చెప్పి మొన్న ప్రకటించడం జరిగింది. దానికి యావట పట్టణంలో అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా మంచి ఒక సంచలన నిర్ణయమే. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేశం, దాదాపు 140 కోట్ల పైన ఉన్న దేశంలో ప్రజలున్న ఈ దేశంలో ప్రజలను దాటిపై తీసుకురావాలి. ప్రజలకు ఎవరికి ఏది అవసరం ఉంది, ఎవరు ఏ స్థాయిలో అంటే ఎవరికి ఎంత శాతం అనే రకాన్ని గుర్తించడానికి ఈ కులగణన సర్వే అది ఉపయోగపడుతుంది. రిజర్వేషన్ పరంగా కూడా అందరికీ సమాన హక్కులు ఉండాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కేబినెట్ ఈ యొక్క సంకల్పం చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ మేము చేసినాం కాబట్టి ఇది చేస్తున్నామని చెప్తుంది. వాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయలేదు. ఇంకా పెంచి పోయింది తప్ప తప్పుడు విధానాలు పెంచి పోయింది తప్ప ఇంకా ఇందులో ఉన్న బీసీ కులాలకు అన్యాయం చేసేది తప్ప ఏ రోజు కూడా న్యాయం చేయలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నదానికి అందరూ స్వాగతం పలుకుతున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. మీ యావట ప్రజలకు కూడా తరఫున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ఐ కోమండ్ల రజనీకర్ సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతిసారి వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని, కావున రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించేటప్పుడు ఒంటిపైన విలువైన ఆభరణాలు ధరించవద్దని, ఆభరణాలు డబ్బులు లాకర్లో పెట్టుకోవాలని తెలిపారు. మీకు ఎవరి కదలికల మీదనైనా అనుమానం వస్తే టోల్ ఫ్రీ నంబర్ 100కు డయల్ కానీ పోలీస్ స్టేషన్లో నెంబర్కు కానీ తెలియచేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ఐ కోమండ్ల రజనీకర్ సత్యన్యూస్తో మాట్లాడుతూ ప్రతిసారి వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కావున రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించేటప్పుడు వంటిపైన విలువైన ఆభరణాలు ధరించవద్దని, ఆభరణాలు డబ్బులు లాకర్లో పెట్టుకోవాలని తెలిపారు. మీకు ఎవరి కదలికల మీదనైనా అనుమానం వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 100కు డయల్ కానీ పోలీస్ స్టేషన్ నెంబర్కు కానీ తెలియచేయాలన్నారు. మీరు ఊరికి వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు ఇంటిలో ఉంచకూడదని, మీ పక్కన ఉండే నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవి కాలంలో దొంగతనాల నివారణ గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సైదులు, సదాం తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ మరియు మండల ప్రజలకు ఆలేరు పోలీస్ వారి విజ్ఞప్తి. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం సందర్భంగా, ఎండాకాలం అయిన సందర్భంగా చాలామంది ఇంట్లో బయట కానీ ఇంట్లో డాబాల మీద కానీ పడుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మీ యొక్క విలువైన వస్తువులను, బంగారు మరియు నగలు, బంగారు నగలు మరియు డబ్బులు, విలువైన వస్తువులు మీరు లాకర్లో కానీ పెట్టుకోవాలి, లేకపోతే విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎవరైనా సస్పీషియస్ అనుమానితులు ఉన్నా కూడా వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. పోలీస్ వారికి డయల్ 100 ద్వారా కానీ పోలీస్ స్టేషన్ నెంబర్కు కానీ మరియు ఇతర ఎస్ఐ నెంబర్కు కానీ మీరు ఫోన్ చేసి వెంటనే తెలియజేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. పోలీస్ వారు మేము కూడా గస్తీ పెంచుతూ ఉన్నాం. టౌన్లో కానీ గ్రామాలలో కానీ గస్తీ పెంచుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇండ్లు ఎవరైతే మీరు బయటి ఊర్లలోకి పోయినప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకూడదు. మీ విలువైన వస్తువులు ఏమున్నా మీ చుట్టాల దగ్గర కానీ లేకపోతే లాకర్లో కానీ పెట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళిన ఊర్లలోకి వెళ్ళినా కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆ విషయం తెలియజేస్తే వాళ్ళు దాని మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా, ఏదన్నా అనుమానితులు వచ్చినా పోలీస్ వారికి తెలియజేస్తారు. మరి టౌన్లలో ఎవరైనా ఉన్నా కూడా మీరు చాలా రోజులు మీరు ఊర్లకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నా కూడా పోలీస్ వారికి మీ యొక్క ఇంటి లాకేసి మీరు ఇంటి నెంబర్ అవన్నీ చెప్తే మేము పెట్రోలింగ్ గస్తీ ఆ ప్రాంతంలో ఎక్కువ పెంచడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మండల ప్రజలందరికీ తెలియజేయనగా దొంగతనాల పట్ల పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మండల పరిధిలో ఈ ట్రాన్స్ఫారం దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. దేవరకొండ పట్టణంలోని గొల్లగూడెం
నసర్లబాయి తండా వద్ద గల పురాతన దేవాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని గొల్లగూడెం నసర్లబాయి తండా వద్ద గల పురాతన దేవాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ పెద్దలు నెనావత్ సేవియా నాయక్, అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ, పురోహితులు, ఆలయ నిర్వాహకులు, స్థానికుల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్షలతో, నియమ నిష్టలతో, భక్తిభావంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మొదటగా గణపతి పూజ, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించిన పూజ కైంకర్యాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య చేపట్టారు. క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించగా భక్తులు నవధాన్యాలు, పసుపు కుంకుమలు, కొబ్బరికాయలతో విశేష పూజలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అనంతరం మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతో పురాతనమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 9 రోజులుగా ప్రత్యేక పూజలతో పాటు మహాన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని నిర్వాహకులు నెనావత్ సేవియా నాయక్ తెలిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి పూజా కార్యక్రమానికి సహకరించిన స్థానికులకు, నిర్వాహకులకు, భక్తులకు ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెనావత్ సేవియా నాయక్, నెనావత్ బాల్యా నాయక్, ఇస్లావత్ లక్ష్మ, ఇస్లావత్ శంకర్, ఆంగోత్ రవి, నెనావత్ రమేష్, సభావత్ బాలాజీ, బత్తుల సాలయ్య, బత్తుల తిరుపతయ్య, నల్లగాసు లక్ష్మయ్య, బత్తుల ఆంజనేయులు, బత్తుల చిన్న అంజీ యాదవ్, నల్లగాసు అంజయ్య, నల్లగాసు రాజు, నోముల ఆంజనేయులు, రాంబాబు, రమేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గణపతి గంభవామహే కవిం కవేన గణపతి గంభవామహే కవిం కవేన ఉపమశ్రవస్తమాష్టరాజం బ్రహ్మణస్పదానశ్వన్మన్నోతిరస్సైరసాదన గోస్వాహ ఓం గం గణానాన్త్వా గణానాన్త్వా గణపతి గంభవామహే కవిం కవేనామవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానశ్వన్మన్నోతిరస్సైరసాదన గోస్వాహ ఓం గణానాన్త్వా గణపతి గంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానశ్వన్మన్నోతిరస్సైరసాదన గోస్వాహ ఓం గం గణానాం కవిం కవీం గం గణపతయే స్వాహా గణపతయే స్వాహా మహాగణపతయే స్వాహా రుణవిమోచక గణపతయే స్వాహా మనసిద్ధి గణపతయే స్వాహా ఓం నృసింహ గణపతయే స్వాహా ఓం వరాహ గణపతయే స్వాహా మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధి నల్లదివో మోహనున్నదనము ముంగిట నల్లదివే మోహనున్నదనము ముంగిట నల్లదివో మోహనున్నదనము బంగారు చితరాన బహుదనమయము అదివో అల్లదివో హరివాసమో 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 హరివే గోవింద హరివే వెంకటరమణ గోవింద సంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటరమణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాస్తి
సూర్యచంద్రులు త్రిమూర్తులు ఒక్క ప్రదక్షిణే నిదానంగా చెప్పండి. వేదాహమేదం వరుషం మహాంతా ఆదిత్యవర్ణం తపసస్సుతారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్యాభిమన్యుదస్తే పురస్తాధ్యముదాచహార గ్రహపవిద్భాం ప్రతిదశ్యతస్సః ఏవం మిత్థానం మృతయ్యః భవతి అన్యపందతయేనాయ యజ్ఞేన యజ్ఞమయ్యంత దేవాః తాని ధర్మాని పరమాన్యాసం దేహనాగం మహిమానః సచంతే యత్ర పూర్వే సాత్రాసంది దేవాః అద్భుతంబో అదే కొంచెం అందరు పంచపాండవులకు లేరు అయ్యగారు అంటే అయ్యగారు గురువు కదా. ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం పడిలేచే కడలి తరంగం పడిలిందం ఆనందమే జీవిత మకరందం. హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. దేశంలో కులగణన చేయడానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ కి అత్యధిక నిధులు కేటాయించి మునుగోడు నియోజకవర్గానికి న్యాయం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వడ్డే ఓబన్న ఆశయాలు సాధించాలన్న ప్రభుత్వపు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. పట్టుదలకు మారు పేరు భగీరథుడిని అని పేర్కొన్న నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో వెంకట్రావు. కులగణనపై ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకము అన్న రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్. వేసవి కాలంలో దొంగతనాల నివారణ గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ కోమండ్ల రజనీకర్. ఘనంగా శ్రీ ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం. గొల్లగూడెం నసర్లబాయ్ తండా ఆంజనేయ స్వామికి భక్తుల నీరాజనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.